సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే హీరోకో లేకపోతే హీరోయిన్ కో లేకపోతే వాళ్ళిద్దరికో ఒక ప్రాబ్లం ఉన్నట్టు చూపించి ఆ ప్రాబ్లం మీద యాంటిసిపేషన్ క్రియేట్ చేసి థియేటర్ గా రప్పించడం అనేది చాలా పాత స్ట్రాటజీ. అవును సార్. చాలా మందికి వర్కౌట్ అయింది కూడా. బట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ బాగా సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయి నిజంగా మీరు ఒక జెన్యున్ ప్రాబ్లం కొత్త ప్రాబ్లం అయినా చూపించినా సరే అది పెద్ద ఎక్సైట్ చేయట్లా. ఎందుకంటే ఆ క్యాంపెయిన్ ఎక్కువ బిల్డ్ చేసి ఇప్పుడు ఇదివరకటి కంటే కూడా అగ్రెసివ్ డిజిటల్ క్యాంపెయిన్స్ అన్ని కూడా అగ్రెసివ్ గా చేస్తున్నారు. రీసెంట్ గా ఒక సినిమా కూడా అలాగే జరిగింది, సుహాస్ సినిమా కూడా సార్. సో ఆ యాంటిసిపేషన్ కి మీట్ అయ్యే సరిపోతుంది అని అనుకుంటున్నారు? 100% సార్. ఎందుకు సరిపోతుంది అని అంటున్నానంటే ఆ ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఇన్ రియల్ అప్పుడప్పుడు నేను కూడా అలాగే బిహేవ్ చేశాను. సో దాని తాలూకు సఫరింగ్ కూడా నేను చూశాను కాబట్టి నాకేం అది వ్యాధి కాదు, కాకపోతే అది ఎలా ఉంటది అప్పుడప్పుడు జరిగినప్పుడు కూడా నేను మా ఇంట్లోనే చూశాను కాబట్టి నేనే బిహేవ్ చేశాను కాబట్టి 100% అది నచ్చుతుంది. దాని మీదే సినిమా మొత్తం కాదు సార్, బ్యూటిఫుల్ ఎమోషన్. తను రాసుకున్న విధానమే అలా ఉంది. ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కావచ్చు, లేకపోతే ఒక అబ్బాయి వాళ్ళ నాన్న కావచ్చు, ఒక కంప్లీట్ మీల్ లాగా డిజైన్ చేశాడు ఫిల్మ్. ఇది ఓన్లీ ఇష్యూనో లేకపోతే ఒక గజనీనో లేకపోతే ఒక ప్రాబ్లం బేస్డ్ సినిమా కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్ బేస్డ్ సినిమా. యూజువల్లీ ఏంటంటే ఇలా టీజ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఇంటలెక్ట్ ని కొంచెం క్వశ్చన్ చేసినట్టు లేకపోతే దానికి వచ్చిన టెస్ట్ పెట్టినట్టు ఫీల్ అవుతారు. అది వన్స్ అన్ఫోల్డ్ అయినప్పుడు ఏంటంటే ఇంతే కదా అని ఈజీగా అనేస్తుంది ఇప్పుడు ఆడియన్స్. సో ఏంటంటే ప్రాబ్లం కంటే కూడా ఎక్స్పీరియన్స్, సినిమా వరల్డ్ బిల్డింగ్ లేకపోతే సినిమా ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా. బట్ క్యాంపెయిన్స్ మాత్రం ఈ ఒక ప్రాబ్లం చుట్టూరు రన్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము రిలీజ్ అయిపోయే కాంటెంట్స్ ఏవైనా కూడా ఈ ప్రాబ్లం అంటే లైక్ ఇది దీనికోసం మీరు రండి అని కాకుండా ఈ సినిమా మీకు ఏమి ఇవ్వబోతుంది అనేది డిజైన్ చేయబడుతుంది సార్. అంటే మనం ఒక సినిమా 2-2.5 గంటలు చూస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ సార్. బేసిక్ అది నవ్వు, ఏడుపు, కోపం, రివెంజ్ ఏదైనా సరే అది మీకు 100కి 110% ఇస్తుంది ఫిల్మ్. అంత గట్టిగా పేపర్ మీదే ఉంటుంది. అండ్ ప్రూవ్ అయ్యేది ఏంటంటే ఎప్పుడైతే చదువుతున్నప్పుడు నవ్వొస్తుందో, సెట్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు నవ్వొస్తుందో అది పారామీటర్ సార్. అంటే అదిరిపోయింది అనే దానికి పారామీటర్. మేము చేస్తూ షార్ట్ ఆపే వాళ్ళు నవ్వొస్తుంది. సో అంత బాగా వచ్చింది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు సార్, మమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాపం ప్రతాప్ అన్న టైటిల్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి జస్టిఫికేషన్ కాకపోవచ్చు, కానీ మీకైతే 100% అవుతుంది. పాపం రాధాకృష్ణ గారు, ఎందుకంటే మీ సినిమాలు, మీ పాటలు చూసిన తర్వాత ఇంకో పై స్థాయికి వెళ్తే బాగుంటుంది, ఇంకా పెద్ద సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది. మీరు అంటే ఇంత మంచి సినిమాలు, ఇంత మంచి పాటలు ఇచ్చిన మీరు డైరెక్టర్లకి ట్రెండ్ కి ట్యూన్ కాలేకపోయారా, లేదా మీకు వాళ్ళు ట్యూన్ కాలేకపోయారా? తెలీదు, మేబీ నేనే కొంచెం ఎక్కువ వాళ్ళని రీచ్ కాలేదేమో అనిపించింది నాకు. బట్ పాపం ఏం కాదండి, పుణ్యమే. నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నా దేవుడి దయ వల్ల. బట్ ఈ ఫిలిం తో మంచి పాటలు మళ్ళొకసారి ఆడియన్స్ ని అలరిస్తాయని నాకు అనిపిస్తుంది. డెఫినెట్ గా అందులో ఎలాంటి సందేహం లేదు. వస్తాయి, మంచి మంచి కథలు రావాలి. పెద్దగా నేను గ్యాప్ రావడం వల్ల నష్టపోయింది ఏం లేదు. అంటే మంచి సినిమాలు వస్తే చేసేవాడిని, అవకాశం వచ్చేది మీరు అన్నట్టు. బట్ ఓకే, ఐ హోప్ డెఫినెట్ గా చాలా మందికి ఇంకా నా పట్ల ఆ ఇష్టం అనేది ఉంది. డెఫినెట్ గా మంచి డైరెక్టర్స్ ని కలిసి మంచి కథలు వస్తాయి. వాటితో డెఫినెట్ గా మంచి పాటలు ఇచ్చి అందరిని అలరిస్తానని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం డెఫినెట్ గా చాలా మంచి పాటలు నా ద్వారా రాబోతున్నాయి. ఎస్పెషలీ పాపం ప్రతాప్, నరేష్ చాలా కష్టపడ్డాడు, అది నాకు తెలుసు. అండ్ రాకేష్ అండ్ టీమ్ అండ్ ఎస్పెషలీ ఈటీవీ విన్ బ్యాక్ అండ్ వాళ్ళు చేసిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. సాయి గారు, నితిన్, పాపిరెడ్డి గారు, గ్రేట్. అసలు వాళ్ళ అంటే కష్టపడకుండా ఎవ్వరికి ఫ్రీగా ఎలాంటి సక్సెస్ రాదండి. అది మాత్రం నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఆ రకంగా అందరూ కూడా కష్టపడ్డారు. మంచి సినిమా, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అసలు అద్భుతం ఈ సినిమాలో. అంటే ఊరికే ఏదో అవకాశం వచ్చింది కదా అని పోవట్లేదు, నిజంగా బాగా చేశారు. తమ్ముడు నరేష్ నిజంగా చాలా బాగా అందరితో చేయించుకున్నాడు, నో ప్రాబ్లం. అది ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది. రాకేష్ ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి. ఈటీవీ వాళ్ళకి కూడా బాగా డబ్బులు వస్తాయి.
గుడ్ ఆపర్చునిటీ. నరేష్ గారు, మీరు మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిపోయారు. చాలా కాలం అంటే చాలా ఏళ్ళుగా ఈ కథ పట్టుకుని తిరుగుతున్నారు మీరు. కానీ ట్రెండ్లు మారుతుంటాయి, ఇంకో సినిమా ఏదో వచ్చి హిట్ అయిపోతుంటుంది. మన కథ మీద ఎక్కడో చోట చిన్న డౌట్ వస్తుంది, కథలు మార్చలేమో, కొత్తగా ఏదైనా ఇంకేదైనా ట్రై చేయాలేమో, జోన్ మార్చి వెళ్ళాలేమో అనిపిస్తుంటది కదా. మీరు డైవర్ట్ అవ్వకుండా ఒకే కథ మీద స్టిక్ ఆన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎలా అవ్వగలిగారు? అంటే అతిశయోక్తిని కాదు సార్, రామాయణ మహాభారతం మార్చలేం సార్. ఒక రైటర్ రాసుకున్న కథ, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది మనకు అర్థమైపోతుంది సార్. దాని కెపాసిటీ ఏంటి, అది ఎంత మోస్తుంది, ఒక స్టేజ్ తర్వాత ఇది ఉంటుందా ఉండదా అని. నేను రాసింది ప్యూర్ ఎమోషన్స్ సార్. ఆ ఎమోషన్స్కి ఎండ్ ఉంటాం. మీరు ఏ టైంలో అయినా చెప్పండి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తీసినా ఇదే కథను తీయండి, ఆడే గ్యారెంటీ. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్స్, మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లం, మనం పట్టించుకునే ప్రాబ్లం. అది థియేటర్లో చూసిన తర్వాత మెస్మరైజ్ అవుతారు. సో దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు సార్. ఖచ్చితంగా ఎమోషన్స్ అంటే తండ్రి ఎమోషన్ మారదు సార్, మదర్ ఎమోషన్ మారదు, వైఫ్ ఎమోషన్ మారదు. ఈ ఎమోషన్స్ ఎప్పుడు వాటికి బ్రేక్ అనేది ఉండదు. నేను అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. దీంట్లో పాతపడే పాయింట్ ఏం లేదు సార్. మీరు ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తిరువీర్ గారు సార్ ఇక్కడ అంటే ఎవరైనా యాక్టర్ తను చేసే సినిమాలతో క్రెడిబిలిటీ సంపాదించుకోవడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు చాలా తక్కువ సినిమాలతో ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోండి. తిరువీర్ అంటే ఒక సినిమా చేస్తే కంటెంట్ ఉన్న సినిమా చేస్తాడని చెప్పి. సో అయితే బట్ మీరు చేస్తున్న సినిమాలు లైనప్ చూస్తుంటే ప్రతిదీ కూడా ఎక్కువగా రూరల్ టచ్ ఉన్న సినిమాలు. రూరల్ అంటే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా, లేకపోతే అక్కడ నన్ను బాగా రిలేటబుల్ గా ఫీల్ అవుతున్నారు, లేదా నాకు అవి బాగా సూట్ అవుతాయని మిమ్మల్ని మీరే ఎంచుకుని వాటి వైపు వెళ్తున్నారా? చాలా వింటాను సార్, కొన్నే రేర్ గా నచ్చుతాయి, ఆ నచ్చే వాటిలో ఇవే మిగులుతున్నాయి. సో ఇది ప్లాన్ చేసింది కాదు. అండ్ రెండోది, నాకు ఇంకా చూస్ చేసుకునే లగ్జరీ రాలేదని అనుకుంటున్నాను సార్. నేను ఇది చేస్తాను, ఇలాంటి కథలు చెప్పండి అని. సో ఉన్న వాటిలో బెస్ట్ ఏది ఉంది అది పిక్ చేసుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో ఒక అబ్బాయి పెట్టాడు, వీడు ఊరు దాటి రాడా అని. సో ఊరు దాటి రావాలని నాకు ఉంది, కానీ కథ నచ్చాలి కదా సార్. సో అందుకని మేబీ వాళ్ళకి నేను ఊరు వాళ్ళ కనబడుతున్నా, ఊరే మాది, ఊరు వాళ్ళ కనబడుతున్నానా, లేకపోతే బడ్జెట్ లో సెట్ అవుతానా, ఇలాంటి కథలు నాకు నచ్చుతున్నాయో తెలియదు, కానీ ఏది ప్లాన్ చేయట్లేదు సార్, అలా జరిగిపోతుంది. అంటే ఇందాక ఇక్కడ ఒక చిన్న దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో మిమ్మల్ని అంటే ఇన్ని హిట్లు కొట్టిన తర్వాత కూడా ఎవరు ఇతని పేరేంటి ఇలా అంటే బేసిక్ ఏంటంటే ఎవరో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెయ్యరు. బట్ అంటే మీకు ఏంటి చేయడానికి రీజన్ ఏంటంటే సినిమా కోసం ఏదైనా చేద్దామనా, లేదంటే ఏం ప్రూవ్ చేయాలనుకుంటా? రీసెంట్ సార్, లాస్ట్ 10-15 days రెండు ఎక్స్పీరియన్స్ చెప్తాను. విజయవాడకి ఫ్లైట్ లో వెళ్తున్నాను నేను, నా పక్క సీట్ లో ఒక ఆయన కూర్చున్నారు. సమ్ డేట్స్ ఇష్యూ ఏదో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పక్కన ఆయన చూసి సినిమా ఇండస్ట్రీ అన్నాడు. అంటే అవును సార్ అన్న. సినిమా ఇండస్ట్రీ అన్నాడంటే గుర్తుపట్టలేదని అర్థం. అవును సార్ అన్నాను. ఏం చేస్తుంటావు ఇండస్ట్రీలో అన్నాడు. ఇప్పుడు నేను యాక్టర్ అంటే ఏం సినిమా చేసావు, ఎప్పుడు వచ్చింది, ఇదంతా ఎవరు చెప్తారని, అసిస్టెంట్ డైరెక్టర్ అండి అన్నాను. అవునా, ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు. ఇప్పుడు ఏ పేరు చెప్తే మళ్ళీ ఏ క్వశ్చన్ అడుగుతాడని ఓజీ అండి అన్నాను. ఓ ఓకే అన్నాడు. అంతే, అక్కడికి ఎండ్, కాన్వర్జేషన్ కట్. మొన్న భగవంతుడు షూట్ చేస్తున్నాను నేను అనంతపూర్ లో. నేను కో డైరెక్టర్ గారు సెట్ లో ఎర్లీ మార్నింగ్ మాట్లాడుకుంటున్నాం. ఒక ఆయన బండి వేసుకొని వచ్చాడు స్పీడ్, లోకల్ ఆయన ఎవరు, క్యారవాన్ లో అవన్నీ బాగా చూశాడు. ఎవరండి హీరో అన్నాడు. కోఆర్డినేటర్ ఒక సెకండ్ కాన్షియస్ అయిపోయాడు. పక్కన నేను ఏం చెప్పాలో ఎలా అనుకుంటాడు. ఇది నాకు రెగ్యులర్ గా అవుతుంది సార్. నన్నే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనుకోవచ్చు, ఇంకా డే అనలేను, కానీ నన్నే అడుగుతారు హీరో ఎవరండి ఈ సినిమాలో అని. నాకు మసూదాకి అది బిగినింగ్ నుంచి కూడా అలవాటు. నేను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాను, నేను మసూదాకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్, మీరు డ్రైవరా అని అడిగాడు. కాదురా బాబు హీరో అంటే, నేను నమ్మను, హీరో అయితే గొడుగు ఉంటది, పక్కన మనిషి ఉంటాడు అన్నాడు. మొన్న అమలాపురంలో షూట్ చేస్తుంటే కాళికా మాత వేసిన అది వేస్తుంటే వాళ్ళు వచ్చారు. వెళ్ళి చూస్తున్నాను వాళ్ళు మేకప్ వేసుకుంటుంటే. హీరో ఎవరండి అన్నాడు. అంటే నేనే. అంటే సర్లేండి హీరో ఎవరు చెప్పండి అన్నాడు. నేనేనయ్యా అంటే అప్పుడు కానీ పక్కన వాళ్ళు చెప్తే కానీ నమ్మలేదు అతను నేను హీరో. సో అలవాటు నాకు. ఒక రకంగా అంటే మీరు ఏ లైఫ్ తీసుకొచ్చి అక్కడ ఆ సగం ఐడియాస్ నేను ఇచ్చిన సార్. ప్రసాద్ బెహ్రా గారు, అయ్యా మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏదో యోగి, వేదాంతి, సిద్ధాంతి చెప్పినట్టు ఉంటాయి. బట్ మీరు చేసే పాత్రలు చూస్తుంటే కనుక దానికి పూర్తిగా డిఫరెంట్ గా, అంటే ఇది కూడా ఏంటి మీరు చూస్ చేసుకుంటారా, లేకపోతే వస్తున్నాయా, లేకపోతే మిమ్మల్ని చూస్తే అలాగే రాయాలనిపిస్తుందా మీకు? థ్యాంక్స్. పాత్రలు అన్నారు, పనులు చూస్ చేసుకోలేదు, వచ్చి వస్తున్నాయి అంతే. యాక్చువల్ నేను వేరే క్యారెక్టర్ అనుకున్నా, అనుకోకుండా నా చేష్టలు చూసి ఆ క్యారెక్టర్ మా డైరెక్టర్
ఒరిజినాలిటీ ఉందంటే ఏదో మరి మొన్నటిని అయిపోద్దాం కదా మరి. ఒరిజినాలిటీ లేదండి అందులో. అలాంటి క్యారెక్టర్ అయితే ఊర్లో ఉంటారు జనరల్ గా. పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుంది, చిన్న గొడవ దాన్ని పెద్ద చేసి పంచాయతీ వరకు ఎలా తీసుకెళ్ళి ఒక మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఊర్లో చాలా మంది ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ అండి. అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, బట్ ఊర్లో ఉండే ఒక క్యారెక్టర్. నరేష్ గారు అంటే యాక్చువల్ గా ఎవరన్నా మనం మీ ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఇంత మంచి బ్యానర్ వచ్చి ఇదంతా అన్నప్పుడు ఏంటంటే రాధాకృష్ణ గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ట్యూన్స్ కింద ముందు మన వాళ్ళు చెప్పినట్టుగానే నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిన మ్యూజిక్ డైరెక్టర్. బట్ కాకపోతే ఏంటంటే అలాంటి చాయిసెస్ అనేవి చాలా మన మైండ్ లోకి రావడమే లేట్ గా వస్తాయి. బట్ కాకపోతే మీ ఫస్ట్ సినిమాకి పాపం ప్రతాప్ అని ఒక ఇంతకు ముందు ఆయన చేసిన కూడా మనం చూస్తే ఏంటంటే ఒక సోల్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉంటాయి. ఇదేమో ఒక చిన్న కామిక్ టచ్ ఉన్న దీనికి ఎందుకు అనిపించింది మీకు కేఎం రాధాకృష్ణన్ గారు నా ఫస్ట్ సినిమా మ్యూజిక్